అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమాన్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్కి రావడం జరిగింది. ఇక్కడ దిలీప్ కుమార్ గారు దేశవాళీ ఆవులతోటి డైరీ ఫామ్ని ఏర్పాటు చేసుకొని పాలు అలానే ఆవు యొక్క పంచగవ్యాలతో ప్రొడక్ట్స్ తయారు చేసి వాటిని కూడా విక్రయిస్తున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి యొక్క డైరీ ఫామ్ మరియు వారి పంచగవ్య ఉత్పత్తుల గురించి వారి నుండి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే దిలీప్ గారు. నమస్తే. నమస్తే అండి. మీ డైరీ ఫామ్ వివరాలకి వెళ్లే ముందు ఒకసారి మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియచేయండి. నా పేరు దిలీప్ కుమార్ అండి. మాది రైతు కుటుంబమే. మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు. దాని ద్వారా మనం ఈ డైరీ ఫామ్. మీరు ఏమైనా చదువుకున్నారా? బీకామ్ కంప్యూటర్స్ చేశానండి. ఓకే. అంటే ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక అంటే ఇంకేమైనా వేరే ఇతర వ్యాపకాలు ఏమైనా చేశారా? డైరెక్ట్గా డైరీ ఫామ్లోకి వచ్చారా? లేదండి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మాకు జనరల్ స్టోర్, కిరాణా స్టోర్ ఉందండి. అందులో ఉన్నాను. నేను మా ఫాదర్ చేసుకుంటున్నాను. ఓకే. కిరాణా స్టోర్ రన్ చేస్తున్నా అన్నారు కదా, అంటే మీకు అంటే డైరీ ఫామ్ వైపు రావాలనే ఆలోచన ఎలా మొదలైంది? మా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దేశవాళీ ఆవు పాలు, మన నాటు ఆవు పాలు, ఆవు నెయ్యి వాడాలని చెప్పారు. ఓకే. నేను ఈ చుట్టుపక్కల తిరిగాను, ఎక్కడా లేవు. మా ఇంటి కోసమని స్టార్టింగ్ ఒక ఆవు తెచ్చుకున్నాను నేను. ఓకే. అలా మొదలైంది. ఓకే. అంటే మీ వరకు తీసుకున్నారు. ఓకే. అంటే తర్వాత అంటే దీన్ని అంటే కమర్షియల్గా మీరు ఒక డైరీ ఫామ్ని డెవలప్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? అంటే నేను పెట్టుకున్నప్పుడు నేను ఇలా వాడుతున్నానని మా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమందికి చెప్పాను. ఇలా తెచ్చుకున్నాను, ఇలా వాడుతున్నాను, మనం ఒక ఆవు తెచ్చుకున్నాను, అరే మాకు కావాలి, మాకేమన్నా ఇస్తావా అని 1 by 1 అలా అడుగుతూ వచ్చారు. ఓకే. దాన్ని ఇంకా ఎక్స్టాబ్లిషన్ చేసుకుంటా ఈ పొద్దు ఇన్ని ఆవులతో. ఓకే. అంటే ఆవు పాల యొక్క అవసరం మీకు కనపడింది. ఓకే. సో దాన్ని అందించాలని మీరు దిగారు. ఓకే. డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 9 years అవుతుంది. ఇప్పుడు అంటే డైరీ ఫామ్లో దేశవాళిని ఎంచుకున్నారు కదా, దానిలో ఏ బ్రీడ్స్ ఉన్నాయి మీ దగ్గర? దేశవాళిలో నా దగ్గర గిర్రు ఉందండి, పుంగునూరు ఉన్నాయండి. ఈ రెండు ఉన్నాయి. మామూలు నాటావులు ఒక 2 ఉన్నాయి, మన లోకల్ బ్రీడ్స్. స్టార్టింగ్లో అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? స్టార్టింగ్లో వర్కర్తో చాలా సమస్యలు వచ్చాయండి. ఇక్కడ లోకల్ వర్కర్లను పెట్టుకున్నాము, వాళ్ళు కొంచెము అలా వెళ్ళడము చాలా సమస్యలు ఫేస్ చేసాము. మళ్ళీ బీహార్ వర్కర్లను తీసుకుని వచ్చి కొంచెం స్ట్రగుల్ లేకుండా కొంచెం నిదానంగా సెట్ చేసుకున్నాను. అంటే డైరీ ఫామ్ ప్రపోజల్ మీరు ఇంట్లో చెప్పినప్పుడు అంటే మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే యాక్సెప్ట్ చేశారా? మా వాళ్ళు అయితే స్టార్టింగ్ అయితే వద్దు, డైరీ అనేది వద్దు, నీకు కావాలంటే ఒక ఆవు పెట్టుకున్నావు కదా చాలు, ఇంకా పెంచుకోకూడదు అని చెప్పారు. చాలా ఇబ్బందులు ఉంటాయి, మనం ఫేస్ చేయలేము, మనకి ఎవరు పలకరు అని చెప్పారు. కానీ చూద్దాము, ఒకసారి ట్రై చేద్దాము, అందరూ అలానే అంటున్నారు కదా, మనం ఒకసారి చేసి చూద్దాము అనే విధంగా ఒక్కొక్కటి 1 by 1 అన్ని ఒకేసారి తేలేదు, ఒకటి తర్వాత ఒకటి అలా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ ఈ పొద్దు ఇస్తాను. అంటే అన్ని మీరు బయట తీసుకున్నాయా లేదంటే కొన్ని మీ దగ్గర డెవలప్? నా దగ్గర 70% నా దగ్గర డెవలప్ అయినట్టే, ఒక 30% బయట నుంచి తెచ్చుకున్నాను. ఓకే. మరి ఈ ఆవులు ఈ డైరీ ఫామ్కి మీరు ఎలాంటి షెడ్ నిర్మాణం చేసుకున్నారు? ఏ విధంగా నిర్మాణం చేశారు? వాటి మెజర్మెంట్స్ ఏంటి? ఈ డైరీ ఫామ్ కి ముందు చాలా చిన్నది ఉందండి మాకి. ఓకే. ఆవుల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు చాలా చిన్నది ఉంది. దాని తోడు కింద అప్పుడు బండలు వేసినాం. ఇది కొద్ది రోజులు పోయాక స్లిప్ అవుతున్నాయి. అలా లేకుండా మనం ఇంకా ఎక్స్టాబ్లిషన్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి కొంచెం పెద్ద షెడ్కి వెళ్ళాము. ఇది వచ్చేసి మన షెడ్ మెజర్మెంట్స్ వచ్చేసి 120 పొడవు ఉంది, వెడల్పు వచ్చేసి 24 అండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన ఈ మెజర్మెంట్స్ తోటి అంటే ఎన్ని యానిమల్స్, మీరు ఎన్ని ఆవులను మీరు 40 వరకు పెట్టుకోవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. 40 వరకు అంటే ఒక సైడ్ 20, ఒక సైడ్ 20. మధ్యలో మీరు గ్రాసాలు వేయడానికి గాడి కట్టించారు. ఓకే. పైన మనకి ఎండాకాలంలో వేడి కిందికి తగలకుండా సిమెంట్ షీట్లు వస్తాయండి. సిమెంట్ షీట్ వేసి దానిపై
దానిపైన రేకులు వేసాను. ఆహా. అంటే ఇంకా ఏమవుతుందంటే పైన కూలింగ్ రేక్ ఆల్రెడీ ఉంది, ఆ నుంచి సిమెంట్ షీట్ ఉంది కాబట్టి కిందికి వేడి అనేది ఆవులకు లేకుండా బయట టెంపరేచర్ కి మన షెడ్ కి దగ్గర 5 నుంచి 7 డిగ్రీలు టెంపరేచర్ వేరియేషన్. ఓన్లీ ఐరన్ రేకులు కాకుండా మళ్ళీ కింద సిమెంట్ షీట్ వేసాను, సిమెంట్ షీట్స్ వేసాను. దానివల్ల మీకు అంటే సమ్మర్ లో అదే ఎక్కువ హీట్ అనేది కిందకి రాకుండా ఆవులకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మిగతా అంటే అంతా పిల్లర్స్ స్టాండర్డ్ గానే వెళ్ళిపోయారు మిగతా మొత్తం అంతా 20 పిల్లర్స్ వేసానండి. 20 పిల్లర్స్ వేసి మధ్యలో బీమ్ వేసాను, కింద గానీ అంతా కాంక్రీట్ అండి. ఓకే, కంప్లీట్ కాంక్రీట్ వేసాను. ఆవులు స్లిప్ కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా కింద అంతా బేస్మెంట్ అంతా కాంక్రీట్ అండి, కాంక్రీట్ వచ్చేసింది అంతా. ఓకే. మీ దగ్గర గిర్, పొంగనూరు, మన నాటు ఇవి ఉన్నాయి కదా? అవును సార్. గిర్లో అంటే ప్లెయిన్ బ్రౌనిష్ కలర్ ఉంది, ప్లస్ ఇది వైట్ ప్యాచెస్ లాగా వచ్చింది ఏంటండి సార్? ఇది వైట్ ప్యాచెస్ ని గబ్రి అంటారు సార్. గిర్లో ఇది ఒక బ్రీడ్ సార్. ఇది భావనగర్ బ్లడ్ లైన్ అంటారు వీటిని. భావనగర్ లో బాపు బ్లడ్ లైన్ సార్. ఇది బాపు అంటే గిర్ బ్రీడ్ లో చాలా ఫేమస్. ఆ బ్రీడ్ లో ఇది గబ్రి అంటారు సార్. గిర్లో దానికి ఇలా వస్తాయి, ఇలా ప్యాచెస్ ఉంటాయి, ప్యాచెస్ ఉంటాయి సార్. ప్యాచెస్ ఉన్నదంటే ఏమవుతుందంటే హెవీ మిల్కర్స్ ఉంటాయి సార్. ఇవి మిల్కింగ్ చాలా లాంగ్ డ్యూరబిలిటీ వస్తుంది, చాలా రోజులు ఇస్తుంది. ప్యాచెస్ ఉండే వాటికి ప్యాచెస్ లేని వాటికి తేడా అలా ఉంటుంది సార్. ఇవన్నీ కూడా అంటే మీరు కొన్నప్పుడు కొన్నా అన్నారు కదా, అవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? నేను గుజరాత్ డైరెక్ట్ వెళ్ళాను సార్. వేరే వాళ్ళ హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు, ఆ అన్న వాళ్ళతో పాటు వెళ్ళాను. ఓకే, వెళ్ళేసి అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాను సార్. నేను స్టార్టింగ్ 2 ఆవులు తెచ్చుకున్నాను సార్. వాటిని డెవలప్ చేసుకుంటూ వచ్చాను ఇంకా. ఓకే, వీటికి గ్రాసాలు ఏమి అందిస్తున్నారు మీరు? సార్ గ్రాసాలు వరిగడ్డి, ఎండుగడ్డి వరిగడ్డి ఇస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి పచ్చిగడ్డి సార్. మార్నింగ్ పచ్చిగడ్డి ఇస్తున్నాను. దాంతోపాటు దానాలు ఇస్తున్నారు. దానాలు వచ్చేసి మేము ఇది తౌడు ఇస్తాను సార్. మామూలుగా వరి తౌడు వస్తుంది కదా వడ్ల నుంచి, ఆ తౌడు ఇస్తాను. మళ్ళీ శనగ ముక్క నుంచి చిక్కుతుంది మాకి, శనగ ముక్క ఇస్తాను. తర్వాత కంది చున్ని అని వస్తుంది సార్. ఓకే, ఆ 3 ఇస్తాను సార్. ఓకే. మరి అంటే ఎండు గ్రాసం ఎప్పుడు ఇస్తున్నారు, పచ్చి గ్రాసం ఎప్పుడు ఇస్తున్నారు, దానాలు ఎప్పుడు అందిస్తున్నారు? సార్ ఉదయం ఫస్ట్ లేస్తానే ఏమవుతుందంటే షెడ్ అంతా క్లీన్ చేస్తారు. క్లీన్ చేశాక ఫస్ట్ దానా ఇచ్చేస్తారు సార్. వాటర్ తో పాటు నీళ్లు తాపేటప్పుడు, క్లీనింగ్ సెక్షన్ అప్పుడే నీళ్లు తాపేసి దానా ఇచ్చేస్తాడు. దానా ఇచ్చిన తర్వాత మళ్ళీ 10 ఈ టైంకి ఒక టైం మార్నింగ్ వరిగడ్డ వేస్తాము, ఈవినింగ్ పచ్చిగడ్డ వేస్తాం సార్. వీటికి అంటే వాటర్ కి ఎట్లా అంటే దీనిలో గాడి లేదు సార్, టబ్లలో దాపుతాం. ఈ ఘాట్లో పెట్టేది ఇదంతా ఒకదానికి వెళ్ళి తక్కువ క్లీనింగ్ అందుకు ఉండకపోతే ఇబ్బంది అవుతుందని టబ్స్ లోనే దాపుతున్నాం సార్. ఓకే. ఈ డైరీ ఫామ్ గురించి కానీ లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆవులకి పచ్చి గ్రాసాల గురించి కానీ ఎంత ప్లేస్ ఉందండి ఇక్కడ మీకు? మొత్తం 3.5 ఎకరా ఉందండి. ఇదంతా చుట్టూ 3.5 ఎకరా ఉంది. ఇది మీ ఓనా లీజా ఎట్లా? అంటే లీజ్ అండి. ఇది మనకు తెలిసిన వాళ్ళు మనకి ఇచ్చారు, మనం ఆవులు పెట్టుకుంటా అంటే మనకి ఇచ్చారు. ఓకే. ఇది లీజ్ అనేది మన నాన్నగారు మాట్లాడారు. అది ఇది వచ్చేసి 1.5 ఎకరాలో పచ్చిగడ్డ వేసాను, ఇంకా 1.5 ఎకరాలో 5 లేయర్ మోడల్ రెడీ చేస్తున్నామండి. ఓకే. మీరు అంటే గుజరాత్ నుంచి మెయిన్ గా అంటే 2 ఆవులను తీసుకొచ్చి అన్నారు కదా? అవునండి. అక్కడ వాళ్ళు చెప్పిన దీనికిను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పాల దిగుబడిలో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనపడిందా? ఒకవేళ తీసుకొచ్చినా ఏమైనా ఇబ్బందులు పడ్డారా? అంటే అక్కడ వాళ్ళు చెప్పిన దానికి మన క్లైమాట్కి డే మీద 4 లీటర్స్ డిఫరెన్స్ ఉందండి. అంటే అది మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుంది, ఒక 1 వీక్ to 8 days జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో కొంచెం స్ట్రగుల్ అయి ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అయి ఉంటుంది. మన క్లైమాట్కి వచ్చి సెట్ అయ్యేదానికి 1.5 month నుంచి 2 months పట్టింది. ఓకే. తర్వాత మళ్ళీ నార్మల్ గా వచ్చేసింది, నార్మల్ గా అబ్జర్వ్ చేసుకుంది. మన క్లైమాట్ కి మన ఫుడ్ కి అంత అలవాటు పడిపోయింది. ఒక 2 months అయితే స్ట్రగుల్ పడ్డామని, తర్వాత అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మీ డైరీలో అంటే పొంగనూరుని కూడా ఎంచుకున్నారు కదా, అంటే ఎందుకని ప్రిఫర్ చేశారు? ఈ పొంగనూరు బ్రీడ్ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే పొంగనూరు జాతి అనేది చాలా అంతరించిపోయిందండి. చాలా అంటే మనం వేలల్లో లెక్క కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి బ్రీడ్ను మనం డెవలప్ చేస్తే మన దగ్గర కానీ పొంగనూరు జాతిని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ బ్రీడ్ను అంతా తీసుకొచ్చుకొని మనం ఇక్కడ ఎలాగో డైరీ ఫామ్ ఉంది, అందులో కానీ పొంగనూరుని స్పెసిఫిక్గా డెవలప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పొంగనూరు బ్రీడ్ ఎంచుకున్నాను. ఓకే. ఎన్ని ఉన్నాయి ప్రజెంట్? పొంగనూరు 6 ఉన్నాయండి మొత్తం. ఒక 5 ఫీమేల్ కాప్స్ ఉన్నాయి, 1 బుల్ ఉందండి పొంగనూరు. నాకు అంటే బ్లాక్ కలర్ లో కూడా ఇది వచ్చేసి కపిలలో పొంగనూరు అండి. పొంగనూరులో కపిల. ఓకే. ఇంకా అట్లా ఇంకా ఉన్నాయా? ఒంగోలులో కపిల గానీ ఉందండి. ఓకే.
ఒంగోలు కపిల ఉంది, పుంగనూరు కపిల ఉంది. ఓకే. కపిలావు చాలా శ్రేష్టం అన్నారు. నలుపు వర్ణం ఉన్న వాటిని కపిల అంటారు. కపిలావులు చాలా శ్రేష్టం అంటారు. అందులో మనకి పుంగనూరు మన దగ్గరకు వచ్చాక మనకి మన ఫామ్ లో బ్రీడ్ అయినదండి కపిల. కపిలలో మన ఫామ్ లో మనకి బ్రీడ్ అయ్యింది. మళ్ళీ అందులో ఆవుదూడ పుట్టిందండి. ఓకే. కోడిదూడ లేకుండా ఆవుదూడ పుట్టింది, మనకి ఇంకా లక్క అండి అది. మరి ఆవులు అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఫస్ట్ షెడ్ నీట్ గా మెయింటైన్ చేస్తామండి. ఎప్పుడెప్పుడు పేడ తీసేస్తాము, ఇక్కడంతా దోమలు కానీ నీళ్లు కానీ ఎక్కడ నిలబడకుండా చూసుకుంటాము. తీసుకున్న తర్వాత షెడ్ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తో అంతా క్లీన్ చేస్తాము. నీట్ గా ఉంటుంది. ఎటువంటి దోమ కానీ క్రిమికీటకాలు ఈ చుట్టుపక్కల రాకుండా ఉంటే సుఖం ఆరోగ్యం మనం కాపాడిన వాళ్ళం అవుతామండి. అలా లేకుండా షెడ్ లో ఇప్పుడు అపరిశుభ్రంగా ఉన్నదంటే ఆటోమేటిక్ గా వాటికి వ్యాధులు వస్తాయండి. మరి అంటే వ్యాక్సిన్స్ ఇన్ టైంలో వేస్తున్నారు? ఇన్ టైంలో వ్యాక్సిన్ అండి 6 months ఒకసారి 4 months ఒకసారి 2 వ్యాక్సిన్లు వేస్తానండి. ఇంకొక వ్యాక్సిన్ ఇప్పుడు లంపీ స్కిన్ వచ్చింది కదండి, అది రాకుండా అది కానీ వేస్తున్నాం. డాక్టర్స్ వచ్చి సో అంటే ఇక్కడ మీకు లోకల్ గా వెటర్నరీ సిబ్బంది అందుబాటులో ఉంటారండి. సార్ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి మనకేమో అందుబాటులోనే ఉంటున్నారు. మరి దూడలు అంటే ఇక్కడ మీకు డెవలప్ అవుతున్న డెలివరీ అయిన తర్వాత దూడలు వస్తాయి కదా, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దూడలకి ఏమంటే ఫస్ట్ ఒక 1 month వరకు పాలు తాగినన్నే వదులుతామండి. ఫుల్గా ఎంత తాగుతారో అంత వదులుతాము. ఫస్ట్ జున్నుపాలు అండి. జున్నుపాలు ఎంత బాగా ఆరోగ్యంగా తాగిస్తే అంత బాగా దూడలు అనేది బాగుంటుందండి. చాలా మంది ఎక్కువ అనేది వదులుతారు అనేది లేదు, కానీ మేమైతే 1 month వరకు దూడలకు బాగా పాలు తాపుతామండి. అందుకే మా దూడలు బాగా చాలా నీట్గా ఉంటాయి. ఓకే. అంటే అట్లా కంప్లీట్ మిల్క్ వాటికి వదిలేస్తేనే అవి వాటిలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అవునండి. ఓకే. దిలీప్ గారు, అంటే మనకి డైరీ రంగంలో చాలామంది అంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఒక 6 monthsకో 1 yearకో క్లోజ్ చేసే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం. అవును సార్. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, అంటే అసలు ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలి? సార్ ఇప్పుడు డైరీ ఫామ్లో ఎలా అవుతుందంటే సార్, మనము డైరీ ఫామ్ పెట్టేకల్లా సంవత్సరంలో 365 రోజులు కస్టమర్కి రెగ్యులర్గా మనం పాలు సప్లై చేసే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర 12 గిర్రావులు ఉన్నాయనుకోండి, 6 ఎప్పుడు పాలిస్తుంటాయి, 6 ఎప్పుడు ప్రెగ్నెన్సీ ఉంటాయి. అంటే ఎలా అంటే ఎవ్రీ మంత్ ఒక ఆవు డెలివరీ అయ్యే విధంగా నేను పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఒకటి డ్రై అవుతుంటుంది, ఒకటి డెలివరీకి ఇట్లా వస్తూ ఉంటుంది. అలా సర్కిల్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఆవు ఎన్ని ఉంటుంది, ఒక 3 months తర్వాత ఎదకొచ్చింది, 2 monthsకి ఎదకొస్తుంది. 2 months లేకుండా 3 monthsకి మన దగ్గర బుల్లు ఉంది కాబట్టి బుల్లు సింటమ్స్ చూపిస్తుంది, వదిలితే ఆటోమేటిక్గా క్రాస్ అవుతుంది. క్రాస్ చేసుకొని దాన్ని ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామో, ఏ డైరీ ఫార్మర్ అయినా సెమెన్ల కన్నా బుల్లు అది ఏదైనా కానీ ఆ బ్రీడ్ సంబంధించిన బుల్లు ఉంటే మనకు చాలా బెనిఫిట్ అండి. బుల్లు లేకుండా మనం సెమెన్ల మీద చేసుకున్నామంటే సెమెన్లకి ఇప్పుడు వేసే ఇన్స్ట్రుమెంట్ సెమెన్లకి 40 to 30 to 40% అండి రేషియో. ఇప్పుడు మనము షెడ్ పెట్టుకొని ఇంత మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ సెమెన్ కట్టకపోతే ఒక మంత్ మనకు కట్టకపోతే ఆ బాండింగ్, ఆ మంత్ ఆ ఫీడింగ్ ఖర్చు కానీ ఇదంతా మనకి బాండింగ్ పడుతుంది. అదే బుల్లు ఉంటే మనకు ఆ సమస్య రాదండి. ఒక్కసారి క్రాస్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి కన్సీవ్ అయిపోతుంది 1 timeకే. ఈ డ్రై పీరియడ్ అనేది ఎట్లా ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీతో అంటే ఎంతకాలం ఉంటుంది, తర్వాత మిల్కింగ్ ఎప్పటి వరకు ఉంటుంది? డెలివరీ అయినాక 3rd monthకి హీట్కి వస్తుంది. హీట్కి వచ్చేప్పుడు క్రాసింగ్ చేస్తాం. క్రాసింగ్ చేయించిన రోజు డైరీలో ఎంటర్ చేసుకుంటాను అండి, పలానా రోజు క్రాసింగ్ చేయొచ్చని. అక్కడి నుంచి 21 daysకి నేను చూసుకుంటాను. మళ్ళీ 21 daysకి ఈ రోజు క్రాసింగ్, సపోజ్ ఈరోజు 24, ఈరోజు క్రాసింగ్ జరిగింది అనుకోండి, మళ్ళీ 21 days అంటే నెక్స్ట్ మంత్ వచ్చేసి 15th, నెక్స్ట్ మంత్ 15th నేను ఒకసారి నోట్ చేసుకుంటాను. అది రీహీట్కి వస్తుందా లేదా అని. రీహీట్కి రాలేదంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు. ఓకే. అది ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మనకి 5 to 6 months వరకు మళ్ళీ పాలు ఇస్తుంది మనకి. ఓకే. కొంచెం తగ్గిస్తుంది, పాలైతే ఇస్తుంది. ఏ పీరియడ్లో కంప్లీట్గా డ్రై స్టేజ్కి వెళ్తుంది? 6 monthsలో డ్రై అవుతుంది. ఇది 3 months, అది 6 months, 9 monthsలో ఫుల్ డ్రై అవుతుంది. అప్పుడు మనం డ్రై అవ్వదు, అప్పుడు కానీ పాలిస్తుంది, కానీ లోపల బేబీ గ్రోత్ పెరగాలి కాబట్టి మనం కొంచెం తగ్గిస్తే చాలా బాగుంటుంది. ఓకే. 12తో స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక 6 తెచ్చుకోవాలి, పాలిచ్చే ఆవులు తెచ్చుకోవాలి, పాలిచ్చేటి తీసుకోవాలి. మళ్ళీ వీటికి డ్రై అవుతుందనగా ఒక 6 months తర్వాత మళ్ళీ ఆవులు తెచ్చుకోవాలి, పాలిచ్చే ఆవులు. అంతలోపల వీటిని కన్సీవ్ చేసుకోవాలి, 6 కన్సీవ్ చేసుకోవాలి. కన్సీవ్ చేసుకున్నాక ఇవి డ్రై అయిపోయి ఈ పక్కన ఈ ఒక సైడ్ పెట్టేసుకొని మళ్ళీ 6 కొత్తవి తెచ్చుకోవాలి. అవి డ్రై అయిపోయే లోపల మళ్ళీ ఇవి డెలివరీకి వస్తాయి మనకి. ఇలా సర్కిల్ అనేది నీట్ గా బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. మనం మంచి సప్లై ఇవ్వగలుగుతాము, మనము సస్టైన్ అవుతాము. ఓకే.
మనం ఆర్థికంగా నిలదొక్కగలుగుతాము. అక్కడ కస్టమర్ మిస్ అవ్వదు, మనకి ఇబ్బంది ఉండదు, బాండింగ్ అనేది పడదు. ఓకే, ఇంకొక రీజన్ అంటే వీళ్ళు అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఉండొచ్చా, అంటే షెడ్ మీద కానీ? అదే అండి, వీళ్ళకి తెలియక ఏం చేస్తారంటే నేను ఒక 20 ఆవులు పెట్టుకోవాలంటారు, 20 ఒకేసారి తెస్తారు. అలా తేకూడదు ఎప్పటికి. 10 తెచ్చుకోవాలి, 10 డ్రైలో ఉండాలి, 10 పాలిస్ ఉండాలి, 10 అలా ఉండాలి. అలా బ్యాలెన్స్ చేసినప్పుడే డైరీ ఫామ్ అనేది 365 days మనం కస్టమర్కి పాలు ఇవ్వగలుగుతాము, మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఓకే, దిలీప్ గారు, అంటే మీరు ఈ డైరీ ఫామ్ని అంటే ఒకేసారి ఈ స్టేజ్కి తీసుకురాలేదు, గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చా ఉన్నారు. అంటే యానిమల్స్ కానీ షెడ్ వైజ్గా కానీ ఇప్పటి వరకు ఎంత ఇన్వెస్ట్ చేశారు దీనిపైన? సార్ ఇప్పటి వరకు అంటే నేను ఒక అనిమల్తో స్టార్ట్ చేసినది, దాని మించి దానికే తీసుకొని నీట్గా చేసుకుంటా 8 years తర్వాత ఇంత సెట్ చేసుకున్నాను సార్. స్టార్టింగ్లో నేను మామూలుగా చిన్న రేకులు వేసుకొని మామూలుగా పెట్టుకున్నాను, నా ప్రాలతోటి పెట్టుకున్నాను. తర్వాత 8 years తర్వాత మనం ఇందులోనే సస్టైన్ కాగలము, మనం బాగుంది ఇందులో అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంత షెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకొని ఇంత నీట్గా ఉండాలి, ఇట్లా ఉండాలి, అనిమల్స్ పెరిగినప్పుడు ఇలా ఉండాలి, ఇంకా మనం కొంచెం ఎక్స్టాబ్లేషన్ చేసుకొని చెందాలన్నప్పుడు టోటల్ ఇంత షెడ్ వేసాను సార్. ఓకే, షెడ్ నిర్మాణానికి ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్? షెడ్ నిర్మాణానికి నాకు టోటల్గా 9.5 lakh అయింది సార్. అంటే మిగతా ఇంకా ఈ యానిమల్స్ గురించి యానిమల్స్ అనేది ఇక్కడ కొన్ని బ్రీడ్ డెవలప్ అయినట్టు ఉన్నాయి, నా ఫామ్ లో డెవలప్ అయినట్టు ఉన్నాయి, కొన్ని బయట నుంచి తెచ్చుకున్నట్టు ఉన్నాయి. మొత్తం 30 to 35 lakhs ఉంది సార్. ఇన్వెస్ట్ చేశాను. ఓకే, మీరు మంత్లీ అంటే ఎంత ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతున్నారు సార్? మనము మంత్లీ అంటే మనకి దానా ఖర్చులు, లేబర్ ఖర్చు, అతనికి 20,000 ఇస్తున్నాం శాలరీ. ఒక వర్కర్ ఉన్నాడు, బీహార్ వర్కర్ ఉన్నాడు, అతను 20,000 ఇస్తున్నాము. ఈ దానా ఖర్చులు, ఈ గ్రాస్ కటింగ్, ఈ లేబర్, ఇదంతా వెళ్ళను నెలకు ఒక 50,000 to 60,000 అప్రాక్సిమేట్లీ నాకు ఇన్కమ్ ఉంది సార్. ఓకే, మార్కెటింగ్ అంటే ఏం చేసుకుంటున్నారు? మిల్కేనా సార్? మార్కెటింగ్ అంటే మనం మిల్క్ చేస్తున్నాము, అలాగే మిల్క్ తర్వాత గోమయము, గోమూత్రంతో పంచగవ్య ఉత్పత్తులు తయారు చేస్తాం. ఓకే, మిల్క్ అంటే ఎట్లా మీరు మార్కెటింగ్ చేసుకుంటున్నారు సార్? మిల్క్ కొంతమంది ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు, ఓకే, ఫామ్ దగ్గరకు వస్తారు. కొంతమందికి నేను డోర్ డెలివరీ ఇస్తాను సార్, తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఉదయం సాయంత్రం నేను స్వయంగా వెళ్ళి డోర్ డెలివరీ చేసుకుంటాను. ప్యాక్ చేసుకుని లూజ్గా కానీ ప్యాకింగ్ అని చేసుకొని ఇచ్చేస్తుంటాను. అంటే కొత్తగా అంటే ఈ డైరీ ఫామ్లోకి రావాలనుకునే వారికి అంటే మీ అనుభవపూర్వకంగా మీరు ఇచ్చే అడ్వైస్? సార్ కొత్తగా డైరీ ఫామ్లోకి రావాలనుకుంటే, దేశవాళీ ఆవులు పెట్టాలి అనుకుంటే మెయిన్ మన ఊర్లో మార్కెట్ చేసుకోగలిగాలి సార్. ఓకే, మన దేశవాళీ ఆవు పాలని సేల్ చేసుకోగలిగాలి సార్. ఫస్ట్ ఇక్కడ అవేర్నెస్ ఉండాలి, ప్రజలకి అవేర్నెస్ కలిగాలి మనం. ఓకే, ఈ మన దేశవాళీ ఆవు పాలు తాగితే ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుందని చెప్పి మనం అవేర్నెస్ తీసుకొచ్చి దాని తర్వాత దీన్ని పెంచుకుంటా పోతే స్టెప్ బై స్టెప్ వెళ్తే బాగుంటుంది సార్. దేశీయ ఆవు పాలను ఉపయోగించడం వల్ల అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మీరు గమనించారు? మీరు చెప్పారు అంటే మీ మిస్సెస్ గారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆవు పాలని ఉపయోగించమని సజెస్ట్ చేశారు అని చెప్పారు కదా. ఎలాంటి బెనిఫిట్స్ మీరు చూశారు, ఎలాంటివి ఉన్నాయి ఇంకా? సార్ ఈ దేశవాళీ ఆవు పాలు వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి మెయిన్ అనేది మన ఆరోగ్యానికి ఎటువంటి హానికరం ఉండదు సార్. చాలా డైజెషన్ చాలా ఫ్రీగా అవుతుంది, మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ ఉంటాయి. మనకు పాలల్లో కాల్షియం, పోషక విలువలు చాలా ఉంటాయి దేశవాళీ ఆవు పాలలో. ఈ దేశవాళీ ఆవు పాలతో పెరుగు చేసి వచ్చిన నెయ్యి సార్, నెయ్యి చాలా కీలకం సార్. ఇందులో ఎంత కీలకం అంటే అసలు చిన్నపిల్లలకి మనము ఇప్పుడు చాలా మంది సార్ 2nd class 1st classకే ఇంతలా అద్దాలు పెట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళకి అందరికీ ఈ నాటావు పాలు ఒక 3 months వాడారంటే సార్ వాళ్ళకి ఆ అద్దాలు అవసరం ఉండదు సార్. ఇప్పుడు ఎలా ఉందంటే మనము ఏదన్నా చెప్తే ఏదో మన బిజినెస్ కోసం మనం చెప్పాము, మనం చేసామనే విధంగానే నెగిటివ్ కోణంలోనే ఆలోచిస్తున్నారు. కానీ ఈ ఆవు పాలను వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పిల్లలకు తాగిపించారంటే వాళ్ళే ఆలోచిస్తారు సార్. ఓకే, అంటే ఫస్ట్ అసలు వాడి చూడాలి, నమ్మకం కలిగితేనే కంటిన్యూ చేయాలి. ఓకే, మీ డైరీ ఫామ్లో అంటే ఆల్మోస్ట్ 30 ఉన్నాయి కదా? అవును సార్. అంటే హైయెస్ట్ మిల్క్ ఇచ్చే ఆవు అంటే ఎన్ని లీటర్లు ఇస్తుంది మార్నింగ్ ఈవినింగ్ కలిపితే? సార్ హైయెస్ట్ అంటే నా దగ్గర 16 liters ఫర్ డే ఉంది సార్ ఒక ఆవు. మిగతా 8 liters 10 liters అలా ఉన్నాయి ఫర్ డేకి. పర్ డే అంటే మీరు సప్లై ఎన్ని లీటర్లు మిల్క్ బయటకి సప్లై ఇస్తున్నారు సార్? ఫర్ డే మనము 54 to 56 liters వస్తాయి ఫర్ డే మనకి, మార్నింగ్ ఈవినింగ్ కలిపి. అందులో మనం వచ్చేసి 47 liters ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నాం సార్. ఒక 8 liters ఎక్సెస్ ఎందుకు పెట్టుకున్నామంటే వాటికి కానీ కస్టమర్లు ఉన్నారు తీసుకునేదానికి, కానీ ఆ 8 liters ఎక్సెస్ ఎందుకు పెట్టుకున్నామంటే సపోజ్ ఎవరన్నా వస్తారు, మనం ఇన్ని ఆవులు పెట్టుకున్నాము,
వాళ్ళు పాలు అడుగుతూనే వాళ్ళకి పాలు ఇవ్వాలి. అంటే మన దగ్గర ఉంటాయా ఉండవా అని అతను ఆలోచించాడు కస్టమర్లు. వాళ్ళ ఇన్ని ఆవులు పెట్టుకుని కానీ నాకు పాలు ఇవ్వలేదనే థాట్ వాళ్ళకి వెళ్తుంది. ఓకే, అలా వెళ్లకుండా మేము ఏం చేసామంటే ఎప్పటికీ ఎవరు వచ్చినా కానీ 8 లీటర్స్ మిల్క్ మన దగ్గర పెట్టుకుంటే ఉదయం రాని మార్నింగ్ రాని వాళ్ళకి పాలు ఎవరు వచ్చినా లేవనుకునే విధంగా మనం ఆ 8 లీటర్స్ని అలా పెట్టుకుంటాం సార్. ఆ 8 లీటర్స్ మిగిలిన పాలను కానీ మనము ఈ రోజు సపోజ్ మిగిలే ఎవరు రాలేదు, వాటితో పెరుగు కాంచి నెయ్యి తీస్తాం సార్ బిలోనా మెథడ్లో. ఓకే, అది చాలా అంటే చాలా వెళ్తుంది సార్. ఇక్కడ నుంచి యూఎస్కి పంపిస్తాం సార్ మేము. అదే అది లిమిటెడ్ కొద్దిగా ఎంత కొద్దిగా వచ్చినా సరే మీరు వెళ్తుంది సార్. గీ ఎవ్రీ మంత్ ఒక 10 kg సార్, అంతకన్నా ఉండదు మన దగ్గర. 10 to 12 kg. ఓకే, ఇంకా అంత మించి మనం సప్లై చేయలేము. ప్రైస్ ఎలా ఇస్తున్నారు? మిల్క్ ప్రైస్ ఫర్ లీటర్ 100 రూపీస్ సార్. మన డోర్ డెలివరీ. గీ వచ్చేసి 3000 అమ్ముతున్నాను సార్ ఫర్ కేజీ. ఆవు నెయ్యి 3000. ఓకే అండి, అంటే ఇప్పటి వరకు మీ డైరీ ఫామ్ యొక్క వివరాలు చాలా చక్కగా తెలియజేశారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు అంటే గోవు యొక్క పేడ మూత్రంతో కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తున్నారు, కొన్ని ప్రొడక్ట్స్ చేస్తున్నారు కదా, అవి చూద్దాం, వాటి వివరాలు కూడా తెలుసుకుందాం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.